జై జనసేన అందరికీ. సప్త సముద్రాలు దాటిన ఫ్యామిలీని వదిలిపెట్టుకున్న జనసేన కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం వీర మహిళలు, జన సైనికులు కువైట్లో కానీ గల్ఫ్ కంట్రీలో కానీ ఎన్నో ట్రోలింగ్లకు గురైనా సరే, టిక్ టాక్లో కానీ సోషల్ మీడియాలో నేను ఎవరిని లెక్క చేయకుండా పట్టు వీడని విక్రమార్కుల ఈరోజు దాకా జనసేన పవన్ కళ్యాణ్ గారి కోసం నిలబడ్డ ప్రతి జన సైనికుడికి, వీర మహిళలకి హ్యాట్సాప్ చెప్తున్నా. జనసేనలో ఇన్ని అవకతవకలు జరిగిన, కువైట్లో ఇంతమంది కష్టపడ్డా ఏ రోజు గుర్తింపు రావటం లేదు. కారణం, కన్వీనర్లని చెప్పుకుని కష్టపడ్డ వాళ్ళకి కాకుండా పార్టీ పెట్టిన కాడి నుంచి కువైట్లో కష్టపడ్డ వాళ్ళకి పదవులు లేవు. ఈ రోజు కువైట్లో జనసేన కోసం వీళ్ళ సొంతంగా ఒక వీడియో పెట్టిన దాఖలాలు కూడా లేని వాళ్ళు ఈ రోజు పదవులు అనుభవిస్తారు. కన్వీనర్లకు వచ్చిన తర్వాత మీరు కువైట్లో వచ్చిన మార్పులు ఏంటి ఒక్కసారి నా చూపించిన. మేము కన్వీనర్లో అని కింద హెడ్లైన్ తప్పితే దేనికి ఉపయోగం? మీ కన్వీనర్లో దాంట్లో ఒకళ్ళు ఇద్దరు తప్పితే ఒక పెడతారు, నలుగురు ఒకేసారి పెడతారు, స్టేజ్ మీద అయిపోతుంది అంతే. కనీసం కోవిడ్లో ఏంటి మనం జనసేన కోసం ఎలా డెవలప్ చేయాలి, జనసేనని ఎవరో సైతాన్ని తీసుకోవాలి, మిగతా వాళ్ళు కూడా ఎలా కలుపుకోవాలి, ఏ రోజైనా మీటింగ్ పెట్టారా మీరు? కువైట్ జనసేన పార్టీ గ్రూప్ అని పెట్టి హరి రాయల్ అధ్యక్షున ఈరోజు ఎంతో దివ్యంగా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నేనున్నానని ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి. ఏ పదవి లేకపోయినా అలాంటి వాళ్ళు మీకు గుర్తుకురారు. ఉప్పుడూరు పవన్ అనేవాడు ఎన్నో కష్టాలు పడ్డాడు, జనసేన కోసం ఎన్నో సేవలు చేశాడు, అలాంటి వాళ్ళు గుర్తుకురారు. చెన్నూరు సుబ్రహ్మణ్యం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. నేను ఆ రోజు ఈ రోజు నా కోసం ఎప్పుడు పోరాడలేదు, ఏ పదవి కూడా నేను ఆశించలేదు. ఈ పోలనాడు శ్రీను అనేవాడిని గతంలో కువైట్ జనసేన కన్వీనర్ కింద నన్ను నాయక్ గారిని నిర్మించినప్పుడు మాకు సన్మానం చేసి మా ఇద్దరికి ఒకే దండేసినప్పుడు అప్పుడు ఇప్పుడు ఒకటే చెప్పాను నేను. మనిద్దరమే కాదు, మనతో పాటు ఎంతో మంది జన సైనికులు కష్టపడ్డారు, వాళ్లకు గుర్తింపు రావాలి, వాళ్ళకు కూడా కలుపుకుని వాళ్ళకు కూడా పదవులు వచ్చేలాగుంటే నేను వస్తాను ముందుకని చెప్పాను. కానీ మీకు నచ్చలేదు. తర్వాత మీకు నచ్చిన వాళ్ళకి, జనసేన కోసం ఏ రోజు కష్టపడిన వాళ్ళకి పదవులు ఇచ్చి కన్వీనర్లో ఏ రోజైనా కనపడతారా? కన్వీనర్లో ఏదన్నా అయినప్పుడు మాత్రం స్టేజ్ మీద వస్తారు. ఉత్తప్పుడు ఎప్పుడన్నా ఒక్క వీడియో పెడతారా? జనసేనకి ఏంటి మార్పు మీ వల్ల? ఇది కాక ఏపీ అన్నార్టీ అంటే పదవులన్నీ మీకే. ఏ హరిరాయులు అర్హుడు కదా, ఉప్పుడూరు పవన్ అర్హుడు కదా, ఇలా ఎంతమందో కష్టపడ్డారు, ఏ పదవులు వచ్చినా మీకే. పవన్ కళ్యాణ్ కలవాలన్నా మీరే, పవన్ కళ్యాణ్ ఫోటో దిగాలన్నా మీరే. ఏంటిది? జనసేనని ఏం చేద్దాం అనుకుంటున్నారు? జనసేన అంటే ఎన్ని విభేదాలు ఉన్నా, ఒక కుటుంబంలోని ఎన్నో విభేదాలు ఉండొచ్చు, కానీ ఆ విభేదాలన్నీ మీరు పరిష్కరించి మనమంతా ఒక్కటే అని చేసేలా ఉన్నప్పుడు మీ కన్వీనర్ గుర్తింపు. అంతేగాని ఏ పదవులు వచ్చినా మీ ఫోటోలు వేసుకోవడం, మీ పేర్లు రాసి ఎంతవరకు కరెక్ట్? నా ఆవేదన, జన సైనికుడు అనేవాడు ప్రతి జన సైనికుడు గుర్తింపు దక్కాలి. జనసేన కమ్యూనిటీ గ్రూప్ అని ఒక వీర మహిళ బీసీ వర్గానికి సంబంధించి ఒక గ్రూప్ పెట్టి దేశాలన్నీ ఒక తాటి మీద తెచ్చి నెలకొచ్చేసరికి 20-30 వేలు ఖర్చు పెట్టి అనాథ శరణాలయాలలో అందులకి భోజనం ఏర్పాటు చేస్తున్నారు ప్రతి నెల. అలాంటి వాళ్ళు గుర్తింపు రాదు మీకు. దయచేసి ఇప్పటికీ ఇది కాపుల పార్టీ కాదు, ఇది జనసేన అంటే కుల మత ప్రాంతాలకు అతీతంగా ఉండాలి. కానీ మీరు చేసే ప్రవర్తన చూస్తే అక్కడ కూడా అందరూ కాపులే కనపడతారు. దయచేసి ఇప్పటికన్నా తెలుసుకుని మీరు అందరికీ సమన్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. లేదంటే కూడా మేము ముందుకు వెళ్తామని తెలియజేస్తూ జై జనసేన, జై హింద్.